రే అన్వేషు, సరిగ్గా నువ్వు కెమెరా ముందుకొచ్చి సారీ తప్పైపోయింది ఇలా మాట్లాడకూడదని చెప్పేసి క్షమాపణ చెప్పు. నువ్వు ప్రాపర్‌గా క్షమాపణ అడుగు. మీకు దరిద్రం పట్టిద్ది, అయి పట్టిద్ది, క్షమించకపోతే అని చెప్పేసి ఈ మాటలన్నీ మళ్ళీ ఇంకొకసారి అన్నావంటే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వస్తానే ఉంటాయి. ఏదైతే నువ్వు హిందూ దేవుళ్ళని అవమానించావో, అదేవిధంగా సదరు పెద్ద మనుషులు నువ్వు అవమానించావో వాళ్ళందరికీ నువ్వు అంతేకాకుండా 95% భారతీయులు నువ్వు చెత్త కుప్పతో పోల్చావు. కాబట్టి వీళ్ళందరూ ఎదవలు, వీళ్ళ వల్ల అవి జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అని చెప్పేసి నువ్వు కమెంట్ చేసావు. ఒక జడ్జిమెంట్ పాస్ చేసావు. వాటన్నిటిని వెనక్కి తీసుకుంటూ, వాటన్నిటిని మెన్షన్ చేస్తూ, ఇవన్నీ అనకూడదు, తప్పైపోయింది అని క్షమించమని కోరుతూ, మనం మొన్నటిదాకా చేసావు కదా, మన దేశం గొప్పది అది అని చెప్పేసి, ఇప్పుడంతా ఏమైంది? నీ పేట్రియాటిజం ఏమైంది? నీ దేశభక్తి ఏమైంది? అంతా సడన్గా నీకు డబ్బులు వచ్చి తిరిగి అందరూ ఎదవలైపోయారా? కాబట్టి అందరికి నువ్వు క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పేంత వరకు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఎవరొకళ్ళు ఇలానే పెరుగుతూనే ఉంటారు. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే నీది, నువ్వు అందరిని తిడతావు, మహాభారతం చెప్తానంటావు. అందరిని తిడతావు, రామాయణం చెప్తానంటావు 2026 నుంచి. అసలు ఏం పట్టిందండి నీకు? అసలు ఎందుకు అలాగా సడన్‌గా ఈ దేశం రావడానికి భయం పడుతుందా? లేకుంటే మన దేశంకి వస్తే ఏదైనా చేస్తారని నీకు భయమా? లేకుంటే ఏదో నీ మీద కేసులున్నాయని చెప్పేసి ఏదో చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలీదు గానీ, నువ్వు దానికి భయపడుతున్నావా? అందుకనే చెప్పేసి నువ్వు పౌరసత్వాన్ని వద్దనుకుంటున్నావా? అసలు ఎందుకని నువ్వు రివర్స్ అయిపోయావు? అసలు ఏంది ఈ దేశం మీద పడి, లేకుంటే ఈ జనాల మీద పడే కదా నీకు డబ్బులొచ్చింది. వాళ్ళని వీళ్ళని తిట్టి, లేకుంటే మొత్తం ఈ దేశ జనాభా చూసి వాళ్ళందరినీ నీకు మోల్డ్ చేసుకున్నావు బేసిక్‌గా. నువ్వు బేసిక్‌గా ఫస్ట్ నుంచి ఒక ఎంటర్‌టైనర్, ఒక కమెడియన్, ఒక ఎంటర్‌టైనర్‌గా నువ్వు వచ్చావనమాట యూట్యూబ్‌లో. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం వల్లే అందరూ చూసారు. కానీ దానివల్ల నువ్వేం చెప్తున్నావంటే, నేను ఇన్ని మంచి జరిగినాయి కదా! ఇన్ని లాభాలు జరిగినాయి కదా నా వల్ల అంటున్నావు. ఎన్నో లాభాలు జరగల. ఒకే ఒక్క లాభం జరిగింది. అదొకటేందంటే ఒకే ఇష్యూ నువ్వు పోరాడావు. అదేంటిది బెట్టింగ్ యాప్స్. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నీ సొంత లాభం నీకుండొచ్చు. నీ ఫెలో యూట్యూబర్స్‌ని తొక్కడానికో, సంథింగ్ నువ్వు దేనికో నీ కారణానికి అది ఎంతో కొంతగా ప్రజలందరికీ మంచే జరిగింది దానివల్ల. కాబట్టి దాని ఒక్కదానికి తప్ప నువ్వు చేసిన మంచి ఏది చెప్పు? నువ్వు వాళ్ళందరికీ అది చూపించాను, ఇది చూపించాను, అన్ని దేశాలకు పోయి అది చూపించాను. అది చూపించేటప్పుడు ఎంటర్‌టైన్ చేసావు. దాన్ని చూసారు నిన్ను. నీ మాటలు, వ్యంగ్యం అవి నచ్చినాయి. ఇప్పుడు ఆ వ్యంగ్యం శృతి మించింది. అందరిని తిట్టడం అది ఫస్ట్ నుంచి ఎవరికీ నచ్చలా. కానీ ఆ వ్యంగ్యం, నీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో అది నచ్చి ఇప్పుడు చూసారు. కానీ ఇప్పుడు ఎవరైతే చూసిన వాళ్ళని నువ్వు తిట్టావు కాబట్టి ఆబ్వియస్‌గా నీకు అది బ్యాక్ ఫైర్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ నువ్వు సరిగ్గా ప్రాపర్‌గా నువ్వు అడ్రెస్ చేయాలి దీన్ని. ఆ ప్రాపర్‌గా అడ్రెస్ చేయకపోతే మళ్ళీ, మళ్ళీ నాలాంటోళ్ళే ఎవరొకళ్ళు వీడియో మళ్ళీ నువ్వు ప్రాపర్‌గా అడ్రెస్ చేసేంత వరకు మహాభారతం చెప్పు, రామాయణం చెప్పు, ఏం చెప్పినా గానీ నిన్ను వదలరు. నువ్వు చేసిన చెడ్డ పనుల గురించి మాట్లాడుకుంటే, నీ వల్ల సమాజానికి జరిగిన చెడు, నీ వల్ల బూతులు నార్మలైజ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కడు ఎవడబడితే వాడు ఇప్పుడు మీడియా ఛానల్‌లో వస్తే బూతులన్నీ నార్మలైజ్ అయిపోయినాయి. బూతులు మాట్లాడితే ఏం కాదు ఈ సోషల్ మీడియాలో అని చెప్పేసి అందరూ నార్మలైజ్ చేసి సర్వసాధారణం అయిపోయిందది. బూతులని నార్మలైజ్ చేసేసావు. ఇంకోటేందంటే ఒకప్పుడు మగవాడు ఆడవాళ్ళు బేసిక్‌గా మన ఇండియాలో మగవాళ్ళు మెజారిటీ 80% వరకి అమ్మాయిల దగ్గరికి పోవడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడే వాళ్ళే ఎక్కువ. అమ్మాయిల్ని పోయి ఏదన్నా అడగాలన్నా, అమ్మాయిల్ని పోయి ఏదన్నా వాళ్ళని కదిలించాలన్నా గానీ, మాక్సిమం క్లాస్ రూమ్స్‌లో గానీ, స్కూల్ రూమ్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ సిగ్గుపడే వాళ్ళే మెజారిటీ అనమాట. ఆ సిగ్గు ఏదో అంటే వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వడానికి ఒక ఇదుండేది. ఇప్పుడు కంప్లీట్‌గా ఏందంటే అప్రోచ్ అవ్వండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి నువ్వు ప్రోత్సహిస్తున్నావు. అసలు కంప్లీట్‌గా ఏందంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామో ఇదేంటంటే బేసిక్‌గా ఏందంటే కన్యత్వం. అమ్మాయిలు వాళ్ళ కన్యత్వాన్ని పెళ్ళయ్యేదాకా వాళ్ళు కాపాడుకునే విధంగా ఆ సమాజం అలా అభివృద్ధి చెందింది ఇప్పటిదాకా. అంత అవసరం లేదు. చాలామంది నార్మలైజ్ చేసేస్తున్నారు. 10 మంది తిరుగు, 10 బిర్యానీలు తిను, ఏది రుచింతో అది తెలుస్తుంది కదా అని చెప్పేసి నార్మలైజ్ చేస్తున్నారు అసల. ఎందుకు నార్మలైజ్ అసలు నార్మలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? పాశ్చాత్య సంస్కృతిని మన దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళతో తిరుగు, వీళ్ళతో తిరుగు అది అనుభవం కాదు. అది నీచత్వం. నిన్ను నువ్వు మనిషిగా దిగజార్చుకోవడమే నువ్వు 10 మందితో పడక సుఖాన్ని ఎవరు కోరుకుంటారు? అలా కూడా ఎంత నీచం. దాన్ని నువ్వు నార్మలైజ్ చేసావు. వాళ్ళ దగ్గర తిరుగు, వీళ్ళ దగ్గర తిరుగు, చిన్న పిల్లలతో కూడా. నువ్వు 14 సంవత్సరాల అమ్మాయిలతో గాని, వాళ్ళతో నువ్వు బయట దేశంలో నువ్వు తిరిగి, నువ్వు ఏదైతే ఈ చండాలం అంతా ఏదైతే చూపించావో దాన్ని నార్మలైజ్ చేసేసావు.
ఈ నార్మలైజ్ చేసేది అయితే ఉందో ఇది మొత్తం సమాజానికి చెడే. నువ్వు ప్రేరేపించిన చెడు. ఈ మగవాళ్ళు నువ్వు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ బేసిక్‌గా చెప్పాలంటే. ఒక మగ ప్రాస్టిట్యూట్ నువ్వు. ఒక ఆడ ఆడవాళ్ళు ప్రాస్టిట్యూట్ చేసేదేందో వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులిచ్చి వెళ్తావు. అదే అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే నువ్వు అంతమందితో తిరిగావు కాబట్టి నువ్వు మేల్ ప్రాస్టిట్యూట్. ఇప్పుడు తిరిగినోడు ఎదవ అని అంటారు. ఎదవ అని అంటారు గానీ మంచోడు అనరు. 10 మందితో తిరిగాడు మగవాడు మంచోడు అనరు. 10 మందితో తిరిగాడు ఎదవ అంటారు. కాబట్టి మగవాళ్ళలో కూడా ఏందంటే వీళ్ళని పూజ్యులు కాదు. వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులు కాదు, పూజ్యులు కాదు. నువ్వు వీళ్ళందరికీ మగాడు ఏం చేసినా చెల్లిద్ది. ఏం చేసినా చల్లదు. వాడు ఎదవే. మగాడు 10 మంది ఆడవాళ్ళతో తిరిగాడు. లేకుంటే పెళ్ళాం కాకుండా వేరే వాళ్ళతో ఎవరితో తిరిగినా గానీ, పెళ్ళికి ముందు తిరిగినా గానీ ఎదవే. వాడు ఒక కమిట్మెంట్ లేదు వాడికి. ఇప్పుడు కమిట్మెంట్ లేని వాడిని ఏమనంటారు? ఎదవే అంటారు వాడిని. వాడు మంచోడు కాదు. గ్యారంటీకి మంచోడు కాదు. అలాంటోళ్ళని ఆడోళ్ళు కూడా మీరు కూడా నమ్మొద్దు. ఎందుకు నమ్ముతారు? 10 మందితో తిరిగి 10 ఇంటి భోజనాలు తిని ఇదంతా అసలు ఎక్కడ అడుక్కు తినేవాడికి 60 ఇళ్ళు అని చెప్పేసి వీడు ఇలాంటి శుద్ధులు చెప్తూ తిరుగుతున్నాడు. అసలు ఈయన్ని ఎందుకు నమ్ముతున్నారు అసల? ఇదంతా కంప్లీట్‌గా మన సంస్కృతిని ఎవాపరేట్ చేయడం. అసలు మన సంస్కృతిని పక్కదోవ పట్టించడం. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? పాశ్చాత్య సంస్కృతులు. 10 మందితో తిరగండి. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. ఎవరు బాగున్నారు? ఎవరికి అసలు సొంతం పట్టం లేకుండా పిల్లలెవరో తెలీదు. పిల్లలు సరిగ్గా చూసుకోరు. వాళ్ళ పెళ్ళయింది, పెద్దోళ్ళయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లల దగ్గర ఉండరు. పిల్లలు సరిగ్గా చూసుకోవడానికి ఫ్యామిలీ దగ్గర ఉండరు. వాళ్ళు ఎలా పోతారో, ఎలా భూమి మీదకొచ్చారో, భూమి మీదకొచ్చింది మాత్రమే వాళ్ళకి తెలుసు. పెరిగిన తర్వాత భూమి మీద నుంచి ఎలా పోతున్నారో వాళ్ళకి తెలీదు. అలా ఎంతోమంది ప్రపంచ దేశాల్లో అలా కనుమరుగైపోతున్నారు. మన దేశంలో కూడా ఉన్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో బతికే వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నారు. కానీ మెజారిటీ ఫ్యామిలీస్ ఇంకా ఏందంటే స్టిల్ వాళ్ళ ఫాదర్స్‌ని వాళ్ళని ఇంటి దగ్గర చూసుకుంటున్నారు. అది ఇంకా కల్చర్ మన దగ్గర ఉందంటే దానికి కారణం ఏందంటే ఇలా కమిట్మెంట్ ఉన్న మనుషులు వాళ్ళే. నువ్వేందంటే ఆ కమిట్మెంట్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేయమంటున్నావు. ఇదంతా ఇది మొత్తం చాలా నార్మలైజ్ చేసావు. బూతులు నార్మలైజ్ చేసావు. అమ్మాయిలతో తిరగడం అనే గాని, అమ్మాయిలు అబ్బాయిలతో తిరగడం అనే కంప్లీట్ నార్మలైజ్ చేద్దాం అంటావు. అది స్వేచ్ఛ కాదు. అది స్వేచ్ఛ బరితెగింపు అంటారు దాన్ని. దానికి వేరే నిర్వచనాలున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో ఏందంటే ప్రతి ఒక్కరును ఆ వెస్టర్నైజ్ అక్కడ ఇక్కడ చూసేసి దాన్ని మోడర్నైజేషను దాన్ని నార్మలైజేషన్ చేసేస్తున్నారు. నార్మలైజేషన్ చేసేస్తున్నారు. మనం ఏదైనా గానీ వస్త్రధారణ కరెక్ట్‌గా ఉండాలి. దానివల్లే మనుషులు ప్రేరేపించబడతారు. ఒకప్పుడు సాలికొంపలు, ఈ డాన్సులేసేవాళ్ళు వాళ్ళుంటారు. రిగార్డింగ్ డాన్సులేసేవాళ్ళు. వాళ్ళందరూ భోగం మేళాలు ఇయన్నీ ఉన్నప్పుడు వాళ్ళందరిని మూసేశారు. ఎందుకు మూసేశారు? వాటి వల్ల పోరాటాలు చేసి మరి మహిళలు గానీ, మగాళ్ళు గానీ కొంతమంది పోరాటాలు చేసి మరి మూసేశారు. వాటన్నిటిని కంప్లీట్‌గా ప్రభుత్వాలు చట్టాలు కూడా వాటిని స్ట్రిక్ట్‌గా చేసి వాటిని తీసేశారు. పోలీసులు కూడా ఎక్కడ జరగడం చూసుకుంటున్నారు. ఎందుకు చూసుకుంటున్నారు? కారణం లేక. ఇప్పుడు ఆ భోగం మేళాలు తీసి మన ఇళ్లలోనే భోగం మేళాలు తయారు చేయాలనా? మీరు ఆ వస్త్రధారణ ఆ పొట్టి దస్తులు వాళ్ళు ధరించి వాళ్ళు నృత్యం చేస్తుంటేనే దాన్ని చూడడానికే పోయేవాళ్ళు. అది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ మీరేసుకోండి. ఆ ఊళ్ళో అందరూ చూస్తారని చెప్పేసి ఇళ్లలో నుంచే దాన్ని నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినీ తారలు గొప్ప గొప్ప సినీ తారలు వాళ్ళందరూ వాళ్ళైతే ఏదైతే పుట్టి బట్టలేసి చేస్తున్నారో వాటిని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించొద్దు. అది సాధారణం కాదు. అందరూ చేయలేరు ఆ పని. వాళ్ళు సిగ్గుపడి చేస్తున్నారు. వాళ్ళు దానికి హై ప్రైస్ పాయింట్‌ని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు చూపించడానికి. వాళ్ళ వస్త్రధారణని వాళ్ళు పుట్టిగా చూపించడానికి దేనికైనా గానీ దే ఆర్ పుట్టింగ్ ఎ హై ప్రైస్ ఫర్ ఇట్. దేర్ ఈస్ ఎ ప్రైస్ ట్యాగ్. నువ్వెందుకు చూపిస్తున్నావు? అది ఆలోచించుకో. నీ యొక్క శరీరాన్ని నువ్వు అమ్ముకుంటున్నావా? ఇంత ధర అని చెప్పేసి నీ విలువలు నువ్వు కాపాడుకో. డోంట్ సెల్ యువర్ బాడీ బేసిక్‌గా చెప్పాలంటే అది. అంటే వాళ్ళకి నేను ఎలా చూపిస్తేనే నాకు అందంగా ఉంటుంది. నేను ఇలాగైతే నేను అందంగా ఫీల్ అవుతాను. మామూలుగా ఇవన్నీ సొల్లు మాటలు చెప్పొద్దు ఎవరు. ఏదైతే ఉందో బట్టల్ని కప్పుకొని శుభ్రంగా ఇతరులని ప్రేరేపించకుండా మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతరులని ఎందుకు ప్రేరేపించడం? సో, నీ వస్త్రధారణ ఇప్పుడు మగాడు పూర్తిగా బట్టలేసుకుంటేనే కదా! వాడిని గూడా సమాజంలో గౌరవించేది. వాడు అర్ధనగ్నంగా తిరిగితే ఆబ్వియస్‌గా వాడిని గూడా ఎదవనే తిడతారుగా. కాబట్టి మగాడికి, ఆడవాళ్ళకి సమాన హక్కులంటే మిగిలిన వాటన్నిటిలో చూపించండి. బట్టలలో, వస్త్రధారణలో మేము మగాళ్ళు అట్టున్నారు. మగాళ్ళని ఎక్కడ ఎక్కువ తిరగట్లా. బీచ్‌లో ఉన్నట్టేమంటున్నారు. ఇళ్ళ దగ్గర ఏమంటున్నారు. ఇళ్ళ బయటకి పోయేటప్పుడు బయటకి పోయినట్టే శుభ్రంగా ఒంటి నిండా చొక్కా, ప్యాంటు లేకుంటే రైతులైతే శుభ్రంగా పంచెలు కట్టుకొని పోతున్నారు. వాళ్ళేమి ఇప్పుకొని తిరగట్లే ఎక్కడ. మీరు నార్మలైజ్ చేస్తున్నారు దాన్ని. పార్టీలకు పోయేటప్పుడు, అక్కడ పోయేటప్పుడు, ఇక్కడ ఇప్పు తిరగాలని ఎవరు చెప్పారు?
నువ్వు అబ్బాయిని అన్వేషి ఇగో ఇలాంటివన్నీ నువ్వు నార్మలైజ్ చేసేసావు. కాబట్టి ఇవన్నీ తప్పులే నువ్వు చేసిన నీ వల్ల సమాజానికి ఉపయోగపడేది ఒక బెట్టింగ్ యాప్‌లు. అది కూడా నీ స్వలాభానికి చేస్తే అది అందరికి ఉపయోగపడింది. వాళ్ళని వీళ్ళని తొక్కుదాం నువ్వు చేస్తే అది అందరికి ఉపయోగపడింది. అదొక్కటి తప్ప నువ్వు చేసిన మంచి ఒక్కటి చెప్పు. మహాభారతం చెప్పానన్నావు, సొల్లు చెప్పావు. ఏది ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా దాన్నేమంటారు ఒంటి పూట భోజనం చేశానన్నావు. నేను కూడా రోజుకి ఒకసారే తింటా. దాని అర్థం ఏంది? నేను దేవుడి కోసం ఉంటున్నానా? లేదు. నా 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 యొక్క ఆరోగ్యం బాగుపడడానికి నేను ఉంటున్నా. ఇప్పుడు ఇప్పుడు దేవుడంటే ఎవరు? నువ్వే దేవుడు. నీ నీ ఆత్మ, నీ పరిశుద్ధ ఆత్మే దేవుడనమాట. దాన్ని ఇప్పుడు నీ దేహాన్ని నువ్వు సరిగ్గా చూసుకొని, నువ్వు నీ దేవుడిని నువ్వు సంతోషపరుస్తున్నావు రోజు. నువ్వు అది మానేసి నేను అలా ఉంటున్నాను, ఇలా ఉంటున్నాను మీకోసం ఎవరి కోసం ఉంటల్లా. నీ దేవుడి కోసం నువ్వు ఉంటున్నావు. నీ ఒంటిలో ఉన్న ఆత్మ కోసం ఆ ఆత్మారాముడి కోసం ఉంటున్నావు. నువ్వు అలా అది కాకుండా నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం సాక్రిఫైస్‌లు ఎవ్వరు చేయలేదు. నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నుంచి నువ్వు వచ్చి నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. ఎవరి కోసం నువ్వు ఫ్రీగా నువ్వు ఏది చేయలేదు. పిల్లికి బిచ్చం పెట్టలేదు. పిల్లికి బిచ్చం పెట్టినా వీడియో పెట్టే పిల్లికి బిచ్చం పెట్టావు. కోతికి పండించినా గానీ వీడియోలు పెట్టే కోతికి పండించావు. తెలియకుండా పబ్లిక్ కెమెరాకి నువ్వు తెలియకుండా పబ్లిక్‌కి చూపియకుండా నువ్వు ఒక్క రూపాయి కూడా ఏమీ చేయలేదు. నువ్వు పబ్లిక్ చూపికుండా చేసినయి ఏదైతే ఉందో ఆ 14 ఏళ్ల అమ్మాయితో వెళ్ళడం గానీ, లేకుంటే ఇంకోటి చేయడం గానీ, ఏదైతే జనాలు హర్షించరో వాటిని నువ్వు దొంగతనంగా చేసావు. ఏదో ఒక విధంగా బయటకొచ్చినాయి అంతే. కాబట్టి నువ్వు ఏది సమాజానికి ఉపయోగపడే పని ఏది చేయలేదు. యూఆర్ జస్ట్ ఎ కామెడీ ఎంటర్‌టైనర్. దట్స్ ఇట్. కాబట్టి నీ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలంటే ఏ అడ్డంకులు లేకుండా నువ్వు కాబట్టి ప్రాపర్‌గా వచ్చి అందరికీ క్షమాపణ చెప్పు. అడ్రెస్ చెయ్యి అన్నీ. నువ్వు చేసిన ఇష్యూస్ అన్నీ అడ్రెస్ చెయ్యి. ఇలా ఇది నార్మలైజేషన్ కాదు. ఇలా నేను నార్మలైజ్ చేయాలనుకోవట్లేదు. నేను జస్ట్ ఎ కమెడియన్. నువ్వు తత్వవేత్తవు కాదు. ఇంకొకటి నువ్వు తత్వవేత్తవు కాదు. అందరూ నీ మార్గంలో నడవాలని ఇప్పుడు నువ్వు నీ మాట నమ్మేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చదువుకోండి అందరూ చదువుకొని చెప్తారు. నీ మాటనే అందరూ చదువుకోవట్లా. నువ్వు ఒక్కడు చెప్తేనే చదువుకోవట్లా. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఇప్పుడు వాడు బాగుపడాలంటే వాడు ఎలాగైనా బాగుపడతాడు. నువ్వు చెప్తేనే బాగుపడ్డావు. వాడికి ఆ మూమెంట్‌లో వాడికి సోషల్ మీడియా నూరిపోస్తుంది బేసిక్‌గా. వాడు ఆ టైంలో నేను చదువుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అలాంటి మోటివేషన్‌లు వచ్చేతేనే నీరు చూపిస్తుంది. ఇంకోటి చూపిస్తుంది. మోటివేషనల్ వీడియోస్ ఎవడో ఒకటి చూపిస్తూనే ఉంటది. కాబట్టి ఒక కారణం నువ్వయ్యావు దాంట్లో అంతే. కారణభూతం అయ్యావు చదువుకోండి అన్నప్పుడు. అంతేగాని నువ్వు చదివిందే చదువు కాదు. అందరూ నాలాంటోళ్ళు, నీలాంటోళ్ళు ఎంతోమంది నీకన్నా బానే చదువుకున్నాం బాబు. అందరూ చాలామంది చదువుకున్నారు. నువ్వు చేసిన డిగ్రీ కన్నా చాలా మంచి డిగ్రీలే చేశారు చాలామంది. నువ్వు ఛాలెంజ్‌లు చేస్తున్నావు అందరికి. అది చెప్తావు, ఇది చెప్తావు కాల్చుకోండి అని చెప్పేసి నువ్వు ఎవరితో మాట్లాడలేవు. కనీసం నాతో కూడా మాట్లాడలేవు. ఎంతో పెద్ద గరికపాటి వాళ్ళెందుకబ్బా! గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ నీకు డిబేట్‌లకి అవసరం లేదు. నీ వయసున్నోళ్ళు చాలు నీకు డిబేట్‌లకి. వాళ్ళసల పెద్దోళ్ళు అసలు నీకెందుకు అసల? వాళ్ళతో నువ్వు అష్టావధానులు, అవధానులు అంటే ఏంటో తెలుసా నీకు? 8 మంది ఎదురుగా ప్రశ్నలేస్తే వాటన్నిటిని నోట్లో మనసులో మెమరైజ్ చేసుకొని వాటికి అన్నిటికి ఒక్కొక్కళ్ళకి ఎవరు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పడం. వాటన్నిటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళని ప్రశ్నలు అడగరు. నువ్వు ఇది అడిగావా అని చెప్పేసి. ఎదురు ప్రశ్నలు ఉండవు. అది అవధానం అంటే. నీకేం తెలుసు? నువ్వు ఏదో నేను అడగండి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అసలు నీకు ఏమి వచ్చబ్బా? బట్టి ఒక పద్యం చెప్పడం రాదు పూర్తిగా. మధ్యలో నేను అసలు అనర్గళంగా మాట్లాడగలను. ఎంతోమంది నేను మాట్లాడతా అనర్గళంగా. ఒక పద్యం చెప్పానంటే టక చెప్పుకుంటా వెళ్ళిపోతా. తెలుగులో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పు? నాకు చిన్నప్పటి నుంచి తెలుగులో 99 మార్కులు ప్రతిసారి. 95 మించి ఎప్పుడు మార్కులు దగ్గర 100కి. నేను సంస్కృతం కూడా ఎంతో కొంత వచ్చు. నీకేమొచ్చు చెప్పు? నీకు దాన్నేమంటారు బట్టి పురాణాలు చెప్పడం తప్ప ఈ డైలాగ్ చదివి యూ జస్ట్ ఎ కామెడీ ఎంటర్‌టైనర్ మ్యాన్. యూ జస్ట్ ఎ కామెడీ ఎంటర్‌టైనర్. ఆ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నువ్వు పూర్తిగా కొనసాగించాలంటే నువ్వు పబ్లిక్‌కి ప్రాపర్‌గా అపాలజీ చెప్పు. అంతేగాని నేను పబ్లిక్ మోటివేషనల్ స్పీకర్‌లని చెప్పవాకు. అది చెప్పవాకు. నేను ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌ని మాటలు కామెడీగానే తీసుకోండి అని చెప్పు. ఒక డిస్క్లైమర్ ఇస్తా ఉండు. అప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తాం. అప్పటి వరకు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మరి అన్వేషు చివరికి ఈ బమ్మెరపోతున్న పద్యంతో ఈరోజు ముగిద్దాం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు
మూల కారణం బెవ్వడు అనాది మధ్యలేడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మ భువనేశ్వరునే శరణంబు వేడెదన్. ఇలాంటి పద్యం ఒక్కటి చెప్పరా చాలు, స్పష్టంగా సంస్కృతంలో తెలుగు పద్య రీతిలో ఒక్క పద్యం చెప్పు చాలు.